బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్య ఆత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠ ఆత్మలకి, బేహద్ పరం పరం మహానాత్మలకి, ఆత్మిక పరివారంకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము బేహద్ బాపూజీ యొక్క సహాయంతో, బాపు ఇచ్చినటువంటి బేహద్ శక్తితోటి, బేహద్ జ్ఞానంతో ప్రతి సెకండు ప్రతి క్షణము బాపూజీని తోడుగా ఉంచుకొని మనము ఇన్ని ఎపిసోడ్లు చేసుకున్నాము. ఈరోజు 433 లైవ్ ఎపిసోడ్లో అనంతభాయ్ చెప్పినటువంటి మోటివేషన్, ఇన్స్పిరేషన్ స్పీచ్కి తెలుగు అనువాదం. ఈరోజు ఈ యొక్క లైవ్ ఎపిసోడ్లో జీవాత్మ వేరు రూపాలను ఎలా తీసుకుంటుంది, ఆత్మను గుర్తించటం ఎలా, దీని యొక్క వివరణ తెలుసుకుందాము. మరి హిరణ్య గర్భ అని దేన్ని అంటారో, వేదాల్లో దీని గురించి ఏ మహర్షులు, ఉపనిషత్తుల్లో ఋషులు ఏమేమి చెప్పారో, ఏమేమి రాయబడి ఉన్నాయో దాని గురించి తెలుసుకుందాము అని అంటున్నారు అనంతభాయ్. మనము రోజు పరం శాంతి వైబ్రేషన్తో పాటు ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మనకి జ్ఞానం అనేది బాపు ద్వారా లభించింది, బేహద్ జ్ఞానం. దీని అనుసారంగా మనం ప్రతి ఒక్క టాపిక్ని కూడా చర్చించుకుంటూ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాం. ముందు ఆత్మ యొక్క పరిచయం, గుర్తించటం. ఆత్మ అంటే ఏంటి, దీని గురించిన విషయము. ఆత్మను చైతన్యం అని కూడా అంటారు. జ్ఞానము శరీరం యొక్క ధర్మం కాదు, ఆత్మలో జ్ఞానం అనేది ఉంటుంది. శరీరానికి ఎందుకు జ్ఞానం ఉండదు అంటే, శరీరంతో పాటు ఈ పృథ్వీలో ఉన్నటువంటి పంచతత్వాలు వినాశి, జ్ఞానం అవినాశి కదా. ఈ శరీరం ఖతమైపోయిన తర్వాత ఆత్మ తన యొక్క జ్ఞానాన్ని వెంట తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఆత్మ అంటే శరీరం కాదు కదా. ఒకవేళ శరీరంలో జ్ఞానం ఉంటే తయారు కాకముందు కూడా ఉండాలి, శరీరానికి ఉంటుందా? శరీరం ఈ పంచతత్వాల ప్రపంచంలోకి వచ్చిన తర్వాతే పంచతత్వాలు తయారవుతుంది. ఎప్పుడైతే ఆత్మకు ఆదిలో జ్ఞానం ఉంటుందో, శరీరం వదిలేసిన తర్వాత కూడా జ్ఞానం ఉంటుందో, అది అసలైనటువంటి ఆత్మ. జ్ఞానము ఇంద్రియాల యొక్క గుణము కాదు, ఇంద్రియాలకు జ్ఞానం లేదు. ఇంద్రియాలు నష్టమైన తర్వాత కూడా జ్ఞానం, అనుభూతి ఆత్మకు ఉంటుంది. ఫస్ట్ మనం దీన్ని అనుభవం చేసుకుందాము. ఈ విషయాన్ని సదా మీరు స్మృతిలో ఉంచుకోండి. స్మృతి ఎవరికి ఉంటుంది అంటే, ఎవరైతే అనుభూతి పొందుతూ ఉంటారో వారికే స్మృతి ఉంటుంది. అనుభవం చేసుకునేటువంటి ఇంద్రియాలు ఆత్మకు భిన్నంగానే ఉంటాయి. అయితే ఇంద్రియాల అనుభవం ఇంద్రియాల ద్వారా ఆత్మ అనుభవం చేసుకుంటుంది. అందుకే ఆత్మానుభూతి, ఆత్మానందం, ఆత్మశాంతి అని కూడా అంటూ ఉంటారు. జ్ఞానము మనసుకు సంబంధించినటువంటి గుణం కూడా కానే కాదు. మనసును తెలుసుకునేటువంటిది ఒక సాధన. అది దానికి జ్ఞానం, దాని లోపల రికార్డింగ్ ఉండదు. మరి
జ్ఞానం యొక్క స్వరూపం అంటేనే ఆత్మ, ఆత్మ యొక్క గుణమే జ్ఞానము అని రుజువు చేస్తూ ఉంటుంది. ఇకపోతే బుద్ధిలో కూడా జ్ఞానం యొక్క మెమరీ అనేది ఉండదు. మనసు, బుద్ధి అనేది ఆత్మలోని ఒక భాగమే. జ్ఞానం అయితే ఆత్మలోనే ఉంటుంది. ఆత్మలో ఉన్న 3 సూక్ష్మ అంగాలే మనసు, బుద్ధి, సంస్కారాలు. కనుక రియల్గా మనం మనసు కాదు, బుద్ధి కాదు, సంస్కారాలము కాదు. ఆత్మతోటే అన్నీ నడిపించబడుతూ ఉంటాయి. ఆత్మను మాటి మాటికి అనుభవం చేసుకుంటూ ఉండాలి. ఈ ఆత్మే శరీరం అనే వస్త్రాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అంటే ఆత్మకు శరీరం ఒక వస్త్రం లాంటిది అని డ్రెస్సును చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మయే దేవ పదవిని పొందుతూ ఉంది, మరలా బ్రహ్మ పదవిని కూడా పొందవచ్చు. ఆత్మ పవర్ఫుల్ స్టేజ్లో ఉంటే ఖుషీగా ఉంటుంది. 84 లక్షల యోనుల్లో కూడా ఆత్మ తను చేసినటువంటి కర్మ అనుసారంగా, కర్మ బంధన అనుసారంగా ఒక్కోసారి ఒక్కొక్క యోనిలో ఆ యోని ఈ యోని అంటూ జన్మలు తీసుకుంటూ ఉంటుంది. దేవతలు కూడా జనమరణ చక్రంలోకి రాగలరు అనే ఎగ్జాంపుల్ ఒకటి. జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులుగా ఉన్నవారు సనత్ సనందన్ ఋషికుమారుల ద్వారా శాపగ్రస్తులై 3 జన్మలు మానవ శరీరాల్లో రాక్షస స్వరూపంలో కూడా జన్మ తీసుకున్నారు అని మీకు తెలిసిన విషయమే. అంటే మానవులు కూడా పాపపుణ్యాల కారణం వల్లే జన్మలు తీసుకుంటూ ఉంటారు. అందుకని ప్రతి ఒక్కటి కూడా ఆత్మ లోపలే రికార్డింగ్ అవుతూ ఉంటుంది. మనసు, బుద్ధి, సంస్కారాలు మనుషు రూపంలో లేకపోయినా, మైండ్ లేకపోయినా, జీవుని యొక్క DNA లోపల అన్ని కర్మ బంధనాలు రికార్డింగ్ అయ్యే ఉంటూ ఉంటాయి. దీనిలో ఆత్మ యొక్క అనుమానం అనేది ఏమీ లేదు. కానీ ఇది ఆత్మలో జ్ఞానం ఉన్నదన్న సంగతి తెలుసుకోకుండా ఈర్ష, ద్వేషం, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటుంది. అయితే ఈ శరీరానికి భిన్నమైనది. శరీరం అనుభవిస్తుంది అనుకుంటాం, కానీ శరీరంలో ఉన్న ఆత్మకి అనుభూతి ఉంటుంది. ఒకవేళ శరీరమే అనుభూతి పొందేటైతే చనిపోయిన తర్వాత శరీరాన్ని తగలబెడతారు, కట్టెల మీద పండుకోబెడతారు, కట్టేస్తూ ఉంటారు, కొడతారు. మరి అట్లాంటప్పుడు మరి అనుభవం శరీరం చేసుకుంటుందా? లేదు కదా. అంటే హితం మరి అహితం అనేది కూడా శరీరం తోటి ఆత్మ అనుభవించేది. ఇవి కర్మేంద్రియాల ద్వారా బయటికి ప్రకటితం అవుతూ ఉంటాయి. రథంలో రథసారథి ఏ విధంగా సదృశ్యంగా ఉంటూ ఉంటారు, అదేవిధంగా శరీరాన్ని నడిపించేటువంటి ఆత్మ సూక్ష్మంగా ఉంటే స్థూలంగా శరీరం అనేది ఉంటూ ఉంటుంది. జ్ఞానము, అజ్ఞానము కూడా స్టోరేజ్ అయి ఉంటుంది. మనిషి యోనిలో మానవుడి బుద్ధి డెవలప్ అవుతాయి కనుక కర్మల ఖాతాను ఖతం చేసుకునేటువంటి ఛాన్సు దొరుకుతుంది. ప్రయత్నము, పురుషార్థము ఏదైనా కానివ్వండి. ఆత్మ చిన్నప్పటి నుండి మన శరీరంలో ఉన్నదే, కానీ జ్ఞానము అర్థము చేసుకోవడానికి, జ్ఞానోదయం అవ్వటానికి 25-30 సంవత్సరాలు పడుతుంది కదా. మరి చిన్నప్పుడు ఆత్మ ఏమైనా గాడిదలాగా అయిందా, జీవజంతువుల్లాగా ఉన్నదా? లేదు కదా. మానవ యోనిలో మానవ శరీరంలోనే ఉంది, కానీ మనసు, బుద్ధి, సంస్కారాలు పరివర్తన చేసుకునే దశ ఆ టైంలో లేదు. జ్ఞానం లభించడంతో ఆత్మలో ఉన్న పవరు జాగృతం అవుతుంది, మనసు, బుద్ధి కూడా జాగృతం అవుతుంది. జ్ఞానం లేదే మరి మన బుద్ధి కూడా జాగృతం కాలేదు కదా.
జ్ఞానం వినటంతో, అర్థం చేసుకోవటంతో మానవుడి యొక్క వికాసం అనేది జరుగుతుంది. కర్మేంద్రియాలు ఒక సాధన. ఆత్మ వేరు వేరు వస్తువులను ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటుంది. అది మన బుద్ధిలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. ఇదే సమయానుసారంగా మరి పవర్ని బట్టి, ఆత్మలో ఉన్న పవర్ని బట్టి అవి జాగృతమవుతూ ఉంటాయి. దాని అనుసారంగా ఆత్మకు బంధన, కర్మ బంధన కూడా ఈ సూక్ష్మ శరీరంలో, కారణ శరీరంలో ఛార్జ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ సూక్ష్మ కారణ శరీరంలో పవర్ ఖతమవుతుందో అప్పుడు కర్మానుసారంగా వేరు వేరు జీవరాశుల్లో, జీవుల యొక్క యోనుల్లోకి వెళ్ళి జన్మ తీసుకుంటూ ఉంటారు. ఒక యోగి తపస్సు చేసుకుంటూ ఉంటే కోయిల స్వరంతో గానం చేస్తూ ఆయన తపోభంగం చేయుటకు ఒక అప్సరస వచ్చింది. ఆ యొక్క కోయిలను చూసినటువంటి తపస్వి అప్సరస అని గుర్తించి పక్షిగా కా అనేటువంటి శాపం పెట్టారు. కొద్ది రోజులు ఈ భూమి మీదే పక్షి రూపంలో ఆ అప్సరస ఉండాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా కర్మానుసారంగా యోనులు చేసిన దానికి ప్రతిఫలంగా వస్తూ ఉంటాయి అని అర్థం. ఇక తర్వాత నెక్స్ట్ టాపిక్ హిరణ్యగర్భ. హిరణ్యగర్భ అని దేన్ని అంటారు? ఈ యొక్క శబ్ద యొక్క అర్థము చాలా గొప్పది. హిరణ్ అంటేనే ఒక బంగారం, గర్భ అంటే అండం, అంటే అండము లేక ఉత్పత్తి స్థానాన్ని హిరణ్య గర్భ అని అంటారు. గర్భం అంటే అదే కదా. దీని గురించినటువంటి ఉల్లేఖన ఫస్ట్ ఋగ్వేదంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే సూర్యాది తేజస్వి పదార్థం యొక్క ఆధారంతో ఈ జగత్తు అనేది సృష్టించబడినదో దాన్ని హిరణ్యగర్భ అంటారు. అనగా దీనికి ఆధారమైన పరమాత్మను హిరణ్యగర్భుడు అంటారు. పరమాత్మ నుండే ఈ సృష్టి మొత్తం కూడా ఉత్పత్తి అయినది. భూమి, ఆకాశము, నక్షత్రాలు అన్నీ కూడా సృజించబడ్డాయి. అనగా హిరణ్యగర్భ అంటే పరమాత్మకు వర్తించేది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకని ఈ టాపిక్లో ఈ శబ్దం గురించిన చాలామంది ఋషులు కానీ మునులు కానీ నిర్వచించారు. అనగా కొన్ని లక్షల సంవత్సరాల పూర్వమే శాస్త్రాల్లో, ఉపనిషత్తుల్లో కూడా రకరకాలుగా నానార్థాలు చెప్పడం కూడా జరిగింది. మనం వీటిని తెలుసుకోవటం ద్వారా బేహద్ జ్ఞానాన్ని అన్వయించుకొని ఇది మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇక్కడ పరమాత్మను తెలుసుకోవాలి అంటే ఆ హిరణ్య గర్భుడు గురించి ఒక విషయము మనము ఒక కథ ద్వారా తెలుసుకుందాము. వేదాంత దర్శనంలో కూడా హిరణ్యగర్భ అన్న శబ్దం చాలాసార్లు ఉల్లేఖించడం, రాయటం అనేది జరిగింది, చెప్పడం జరిగింది. అనేక భారతీయ పరంపరలో దీని యొక్క భావార్థం వర్ణించటం జరిగింది. హిరణ్యగర్భ అన్న శబ్దాన్ని ప్రయోగించిన జీవాత్మ కొరకు కూడా అని అంటూ ఉంటారు. జీవాత్మ అంటే బ్రహ్మ కూడా జీవుడే కదా పరమాత్మని యొక్క సృష్టిలో. శివుడు బ్రహ్మ, విష్ణు, శంకర్ని సృష్టించాడు కదా, ఆయన కూడా ఒక జీవుడే. బ్రహ్మ మరియు బ్రహ్మ ఒకే ఒక శబ్దము, ఒకటికి వేరు వేరు తత్వము. బ్రహ్మ అవ్యక్త స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మ. బ్రహ్మ అంటే ఆ పరమాత్మని యొక్క తేజస్సు తోటి ఉద్భవించిన వాడు. బ్రహ్మ
తేజస్ స్వరూపము బ్రహ్మ దేవుడు అయ్యాడు. బ్రహ్మదేవుడు అంటే సృష్టించేవారు. మరి హిరణ్య గర్భ అన్న శబ్దం యొక్క అర్థము బంగారు గుడ్డు లోపల ఉండేటువంటి వాడు అని అర్థం. బంగారు గుడ్డు ఏంటి? బంగారంతో గుడ్డు ఏమన్నా ఉంటుందా? దాని లోపల ఎవరు ఉంటారు? ఇది సంపూర్ణ శ్రద్ధతోటి జ్ఞానాన్ని శాంతచిత్తంగా వింటూ ఉంటే మరి బంగారం గుడ్డేంటో, ఆ లోపల ఉండేవారెవరో, వారి యొక్క పరిచయం ఏంటో అందరికీ అవగతమవుతుంది. అంటే ఎవరి లోపలైతే అభిమానం పొందేటువంటి చైతన్యమైన జ్ఞానం ఉన్నదో అదే హిరణ్యగర్భ అని. హిరణ్యగర్భ అంటే బంగారు ఆభామండలం కలిగిన సంపూర్ణ జ్ఞానానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు. శాంతి మరియు ఆనందాన్ని కలిగించే సూర్యుడు లాంటి అరుణ తేజస్సుతోటి ఉండేటువంటి స్వరూపము. ఆ యొక్క అరుణ తేజస్సు నుండే సూర్యుడు కూడా జన్మించటం జరిగింది. సూర్యుని కూడా హిరణ్యగర్భ అంటారు. ఆయన గోల్డ్ కలర్లో ఉంటారు కదా, బంగారం కలర్లో. బాపూజీ చెప్పారు సూర్యుడి లోపల సూర్యనారాయణ దేవత ఉంటారు అని. ఇకపోతే బ్రహ్మకు 4 స్టేజెస్ ఉంటాయి. ప్రథమ స్టేజీ అవ్యక్త స్వరూపం. దీన్ని ఎక్కడ చెప్పలేదు, చెప్పటానికి కూడా కుదరదు. ఎందుకంటే అవ్యక్త స్వరూపం గురించి ఇది అనుభవం చేసుకునేటువంటి స్టేజీ. స్థూలంగా కంటికి కనిపించేది కూడా కాదు. వ్యక్తం కానిది అవ్యక్తం కదా. వ్యక్తమైన కర్మేంద్రియాల ద్వారా, ఇంద్రియాల ద్వారా చూసేదే వ్యక్తం. అది అవ్యక్తం కదా, బ్రహ్మస్వరూపం. రెండోది ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే సంపూర్ణ విశుద్ధ జ్ఞాన స్థితి కలిగినటువంటిది. శాంతావస్థ అని కూడా అనొచ్చు. దీనినే హిరణ్యం అని కూడా అంటూ ఉంటారు. ఎలా అంటే క్షీర సముద్రంలో శేషశయ్య మీద పవళించిన శ్రీహరి విష్ణువు. దీనికి ప్రతీకగా వర్ణన చేస్తూ ఉంటారు. ఇది మానవుడి యొక్క సుషుప్తి స్టేజ్కి ప్రతిరూపము. శైవులు దీన్ని ఈయన్నే శివుడు అని కూడా అంటూ ఉంటారు. మూడవ స్టేజీ ఏదైతే తేజస్ స్వరూపం ఉన్నదో దానితోటి జన్మ తీసుకున్నటువంటి వారే హిరణ్య గర్భుడు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఈశ్వరుణ్ణే బ్రహ్మ అని, బ్రహ్మనే ఈశ్వరుడని అంటూ ఉంటారు కదా. బ్రహ్మ అంటే తేజస్ స్వరూపము, ప్రకాశ స్వరూపము. మానవుడి యొక్క ఇది స్వప్న అవస్థకు ప్రతిరూపము. ఇదే మానవుడి లోపల ఉన్నటువంటి జీవాత్మ. ఎప్పుడైతే జగత్తు ప్రారంభమైందో జీవుల యొక్క జన్మ లభించింది. జగత్తు అంతమైనప్పుడు ఇది లుప్తమైపోతూ ఉంటుంది. అంటే జీవుడు లుప్తమైపోతాడు అని. ఇక నాలుగోది బ్రహ్మ యొక్క స్టేజీ వైశ్వానార్ అనగా మానవుని యొక్క జాగృత అవస్థ. దీనికి ప్రతీక. సంపూర్ణ సృష్టి యొక్క నిర్మాణం, విస్తారం బ్రహ్మ యొక్క వైశ్వానారు స్వరూపము, సర్వవ్యాపకము అని, విశ్వం మొత్తం ఉన్నారు అని చెప్పడం అన్నమాట. దీనితోటి తెలుసుకోకుండా మనం ఏమీ పొందలేము. బ్రహ్మ యొక్క 4 రకాలైనటువంటి స్టేజెస్ని మానవుడి యొక్క 4 రకాల స్టేజెస్ తోటి కంపారిజన్ చేసి చెప్తూ ఉన్నారు. మాయ అనేది ఈ సృష్టిలో ఉన్నది. దాని యొక్క ఛాయ మానవుడి యొక్క 4 స్టేజెస్ కూడా జాగృత, స్వప్న, సుషుప్త ఔరు జ్ఞానస్వరూపం స్థితి అని
గట్టిగా అనలేము, కానీ జీవుడితోటి పోల్చినప్పుడు ఇవి కూడా వర్తిస్తూ ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఇక ఆ పరమాత్మని యొక్క హిరణ్య గర్భుడిని గురించి తెలుసుకోవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి, ఒక కథ ద్వారా మనం తెలుసుకుందాము. ఇన్ఫినైట్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ డీరెస్ట్ డివోటీ గాడ్ కమ్స్ పర్సనలీ టు టేక్ కేర్. అనగా బేహద్ అనంతమైనటువంటి ప్రేమ పరమాత్మతోటి ఉంటే, ఆయన డియరెస్ట్గా అయినటువంటి భక్తులుగా, అతి ప్రియాతి ప్రియమైన భక్తులుగా, అనన్య భక్తులుగా ఉంటే భగవంతుడే పర్సనల్గా వచ్చి ఆయన యొక్క బాధ్యత, భక్తుల యొక్క బాధ్యత తీసుకుంటారు అని ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతూ ఉంది. తాబేలు నుండి నావికుడు, బోటు నడిపించే నావికుడుగాను మరియు సుధాముడుగా ఒక జీవి ఎలా అయిందో ఇక్కడ ఒక కథ ద్వారా మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాము. శాస్త్రాల్లో చెప్పినటువంటి విధానంగా జీవులు ఎన్ని యోనుల్లోకి ఎలా జన్మలు తీసుకుంటారో అనేది ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. ఒక తాబేలు విష్ణు భగవంతుణ్ణి చాలా అనన్యమైన భక్తి చేస్తూ ఉంది. ఒకసారి గంగా స్నానం చేయుటకు వచ్చి గంగా సముద్రం స్నానం చేస్తూ ఉన్నటువంటి ఋషులను చూసి వారి యొక్క నోటి ద్వారా శ్రీహరి యొక్క చరణాల యొక్క మహిమను విన్నది. అప్పుడు ఆ తాబేలు మనసు లోపల ప్రభు చరణాలను దర్శనం చేసుకోవాలనే తీవ్రమైన కోరిక కలిగింది. అప్పుడు ఆ తాబేలు ఋషుల్ని అడిగింది, ఆ ప్రభు చరణాల యొక్క దర్శనం ఎలా లభిస్తుంది అని. అప్పుడు ఆ ఋషి పొంగవులు, ప్రభు యొక్క చరణాల యొక్క దర్శనం పుణ్యాత్మలకు సౌభాగ్యం అనుసారంగానే పరమాత్మ యొక్క ఆయన ప్రసన్నుడైతేనే లభిస్తుంది అని చెప్పారు. ఇంకా ఆ యొక్క తాబేలు పూర్తి నిష్ఠతోటి ప్రభు భక్తి చేస్తూ ఉన్నది. కానీ దానికి యజ్ఞము, హోమము చేయటం అనేది రానే రాదు. అప్పుడు ఆ తాబేలు అనుకున్నది, నా భక్తి తోటి నేను భగవంతుణ్ణి ప్రసన్నం చేయలేనేమో, పూర్తి భక్తి చేయలేనేమో అని అనుకున్నది. నాకు ఈ జంతు రూపంలో జన్మ ఇచ్చింది శ్రీహరే కనుక నన్ను ఇక్కడికి పంపించారు. ఆయనకి తెలుసు ఇది నా పొరపాటు కాదు అని అన్నది. ఋషుల్ని అడిగింది, ఆ ప్రభువు ఎక్కడ నివసిస్తూ ఉంటారు అని, ఆయన నివాస స్థానం ఎక్కడ అని. వెంటనే ఆ ఋషులు అన్నారు, ఆయన ప్రభువు అయితే అన్ని ప్రదేశాల్లో అన్ని చోట్ల వ్యాపించి ఉండనే ఉన్నారు. కానీ ఆయన యొక్క నివాస స్థానం పాతాళ లోకం మొదలుకొని వైకుంఠం వరకు ఉన్న వైకుంఠంలో ఆయన క్షీర సముద్రంలో శేష నాగుడు పైన విరాజమానై ఉంటారు. ఇక నిజంగానే ఆ వైకుంఠానికి వెళ్ళి ఆయన యొక్క చరణాల యొక్క దర్శనం చేసుకోవాలి అని బలీయమైనటువంటి కోరికతోటి, సంకల్పంతో నడవటం ప్రారంభించింది శ్రీహరి ధామానికి. పాపం అది తాబేలు నడక. తాబేలు నడక మీ అందరికీ తెలిసినదే. నడుస్తూ 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 సముద్రం యొక్క ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు ఈత్తు నడుస్తూ నడుస్తూ చివరికి లాస్ట్కి ఆ ప్రభు శేషశయ్య మీద పవళించి ఉన్నటువంటి ధామం, వైకుంఠ ధామానికి చేరుకుంది. శేష నాగు కూడా తన యొక్క శరీరం పైన ఆయన్ని
నిద్రపుచ్చుతూ ఉన్నాడు. ఆనందంతో ఉన్నటువంటి వారై యోగ నిద్రలో ఉన్న శ్రీహరిని లక్ష్మీ మాత భక్తి స్వరూపిణిగా ప్రభు యొక్క చరణాలను ఒత్తుతూ ఉన్నది. ఆ యొక్క తాబేలు ప్రభు చరణాలను తాకాలి అని కోరుకున్నది. శేషనాగు లక్ష్మీదేవి దీనికి అంగీకరించలేదు. ఇంకా అయ్యో పాపం, ఈ తుచ్చమైన అశుద్ధ ప్రాణి ఏం చేస్తుంది? అయినా ఇటువంటి సిచ్యువేషన్లో ఆ యొక్క దయాసాగరుడైన భక్తవత్సలుడైన శ్రీహరి విష్ణువు ఆ తాబేలు యొక్క తపస్సుని సగంలోనే ఎలా ఉంచేస్తాడు అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి నారదుడు సంకల్పం వచ్చింది. దీనికి ప్రభు కేవలం నవ్వుతూ ఉన్నాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు. నారదుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. భగవంతుడు దయాసాగరుడు కదా, ఏ యొక్క జీవ జంతు రాసులను ఉన్నతం నీచం అనేది చూడరు. సత్యమైనటువంటి మనసుతోటి ప్రేమగా చేసినటువంటి భక్తిని మాత్రమే ఆయన చూస్తాడు కదా. ఏంది ఇలా జరుగుతుంది అని ఆలోచించాడు నారదుడు. చాలా సమయం గడిచిపోయింది. ఇక ప్రభు చరణాలు తాకనూ లేదు. ఆయన దర్శించింది. ఆ ఫలితమే ఒక జన్మలో ఆ తాబేలే నావ నడిపించే బోటువాడుగా, నావికుడుగా జన్మ తీసుకున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఏదైతే సంకల్పం బలంగా చేస్తూ ఉంటామో దాని యొక్క ఫలితంని ఇచ్చేటువంటి వాడు పరమాత్మ. చిన్న జీవి యొక్క కథ అయినా ఇది పరమ సత్యమైనటువంటి ప్రేమతోటి క్షీరసాగరుడి వరకు చేరటం జరిగింది కదా. సంకల్పం అసంపూర్ణంగా ఉన్న స్వచ్ఛమైనటువంటి భావనతోటి ఉన్నటువంటి తాబేలు భగవంతుడు స్వయంగా తాబేలు రూపంలో కూడా అవతరించడం కూడా జరిగింది కదా. పరమాత్మ ఎంతో దయాసాగరుడు. తమ యొక్క రచన ఎడల ఆయనకు ఏ కోరిక అనేది ఉండదు. అయితే ఏ కోరికలు లేకుండా, కపట మోసం లేకుండా, నిస్వార్థంగా ఎవరైతే స్మృతి చేస్తూ ఉంటారో దీనికి ప్రతిఫలం తప్పకుండా ఆయన దిగి వచ్చి ఇవ్వటం జరుగుతుంది. ఇది సృష్టి నియమం. ఆయన తయారు చేసిందే సృష్టి. కానీ మానవులు ఆ నియమాలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. అనంతమైన ప్రేమతో పరమాత్మని స్మృతి చేస్తే లభించింది అంటూ ఏమీ ఉండదు. ఇక పరమాత్మ నుండి వాళ్ళను ఎవరు దూరము చేయలేరు. ఇక నెక్స్ట్ జన్మలో అయినా నాకు ఆ అవకాశం దొరుకుతుంది మన సంకల్పంతో శరీరం వదిలేసి ఉండొచ్చు. అదే దీక్షతోటి యుగాలు తపస్సు చేసి ఉండవచ్చు. నెక్స్ట్ జన్మలో ఆ విష్ణువు రాముడు అవతారం తీసుకొని భూమి మీదకు రావటము జరిగింది. అంటే ఎన్ని లక్షల సంవత్సరాలు అయిపోయి ఉండవచ్చు. అప్పటి వరకు ఆ తాబేలు నుండి బోటు నడిపించే నావికుడుగా మారిన ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు ప్రభువు కోసం. అనగా పరమాత్మని యొక్క కాళ్ళు కడగాలనే సంకల్పంతోటే తపస్సు చేస్తూ ఉన్నాడు. అందుకనే కర్మ మీరు నిస్వార్థంగా చేస్తే దాని ప్రతిఫలం పైన ఆయన ఏ యుగంలోనైనా ఎప్పుడైనా ఇస్తారు. అందుకనే గీతలో చెప్పారు, కర్మ చేయటం మీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు.
ఫలితాన్ని ఆశించకుండా మీరు కర్మ చేస్తూ ఉంటే అది ఎప్పుడు మీకు ఎలా ఇవ్వాలో అది నేను ఇస్తాను, లభిస్తుంది అని. అందుకని కర్మ చేసి మాకు ఇప్పుడే వెంటనే ఫలితం లభించాలనే మొండి పట్టుదల జిద్దు మాత్రం చేయొద్దు. ఇక్కడ సమయం గడిచిపోయింది అని చెప్పాం కదా. ప్రభువు రానే వచ్చారు. ఏ రూపంలో? రాముడి రూపంలో. సీతాదేవి రూపంలో లక్ష్మీదేవి వచ్చారు. ఆదిశేషువు లక్ష్మణుడి రూపంలో ప్రకటితము అయ్యారు రామావతారంలో. వారు 14 సంవత్సరాల అరణ్యవాసం జరిగేటువంటి సమయంలో నదిని దాటడానికి ఒక ఒడ్డుకు చేరారు. నది తీరం చేరటానికి ఆ నావికుడిని అడిగి ఎక్కబోయారు. అప్పుడు ఆ నావికుడు వెంటనే, కాళ్ళు కడగనియండి స్వామి, లేకపోతే మీ కాలు తగిలిన వెంటనే నా నావ కూడా రాయి నుండి శ్రీగా మారిన అహల్యలాగా మారిపోతే పేదవాళ్ళ యొక్క పరివారం ఎలా బతుకుతుంది? నా కడుపులో ఉన్నట్టు కడుపు కొట్టకండి స్వామి, నాకు ఇదే జీవనాధారం అని అన్నాడు. అక్కడే ఆదిశేషు లక్ష్మణుడుగా జన్మ తీసుకున్న ఆయన ఉన్నారు. లక్ష్మీదేవి సీతాదేవి రూపంలో వచ్చిన మాత ఉన్నారు. వారి యొక్క సమక్షంలోనే ఆ నావికుడు ప్రభు యొక్క చరణ కమలాలను కడగటము జరిగింది. తను చేసినటువంటి తపస్సు సంకల్పము ఈ జన్మలో ఫలించింది. అందుకే మీరు శ్రేష్ఠ కర్మ చేస్తూ ఉండండి. ఏ జన్మలో ఎప్పుడు ఏ విధంగా ఇవ్వాలో పైన ఆయనకి తెలుసు అని అంటూ ఉన్నాం. హిందూ ధర్మాల్లోనే ఈ చిన్న చిన్న కథలు చెప్పడం మజాకేం కాదు. ఇవి దివ్య సందేశాలను ఇస్తూ ఉంటాయి. దివ్య దృష్టితోటి చూసినటువంటి ఋషులు మునులు మనకు అందించినటువంటి సందేశాలు ఇవి. ఇంకా మరి ఆయనతోటి తనివి తీరక ఆయన ఏం సంకల్పం చేశాడో అప్పుడు మరి ఈ కర్మకు ప్రతిఫలమో ఏమో మరి భగవంతుడు కూడా కుచేలుని యొక్క కాళ్ళు గడగటం జరిగింది. ఎలాగా అంటే సమయం గడిచింది, యుగం గడిచిపోయింది, ద్వాపర యుగం వచ్చింది. ఆ యొక్క తాబేలే సుధాముడుగా జన్మ తీసుకున్నారు. ఒక పేద బ్రాహ్మణుడుగా జన్మ తీసుకున్నారు. శ్రీహరి కృష్ణుడి రూపంలో జన్మ తీసుకున్నారు. లక్ష్మీదేవి రుక్మిణి రూపంలో జన్మ తీసుకున్నారు, అవతరించారు అనాలి, జన్మ అనకూడదు. రుక్మిణి రూపంలో అవతరించారు. శ్రీహరి కృష్ణుడి రూపంలో అవతరించారు. ఆదిశేషువైనటువంటి వారు బలరాముడి రూపంలో అవతరించటము జరిగింది. రోజులు గడుస్తూ ఉన్నాయి. బాల్యంలోనే సుధాముడు కృష్ణుడికి బాల్య మిత్రుడుగా, ఆశ్రమంలో స్నేహితుడుగా చేసుకోవటం జరిగింది. ఇవి ఒకసారి ఆ తాబేలు కుచేలుడుగా మారినటువంటి ఆ తాబేలే ప్రభువుని కలుసుకోవటానికి వచ్చింది. అంటే సుధాముడు వచ్చారు. ఆయన్ని దర్శించుకోవటానికి నడుచుకుంటూ వస్తే కాళ్లకు ముళ్ళు అంటుకున్నాయి, వస్త్రాలు చినిగిపోయినవి, రక్తం కారుతూ ఉంది, మురికి బట్టలుగా. అటువంటి సిచ్యువేషన్లో కృష్ణుడిని కలుసుకోవటం జరిగింది. అప్పుడు ఏం జరిగింది మీ అందరికీ తెలిసిన కథే. అయినా ఒక మాటలో చెప్పుకుందాం. ప్రభు తన చేతులతోటి సుధాముడి యొక్క కాళ్ళు కడగటం, రుక్మిణీదేవి జలాన్ని అందించటం, అక్కడ బలరాముడు కూడా ఆ బాల్య స్నేహితుల యొక్క ప్రేమ కలయికను చూసి ఆనంద బాష్పాలను
కురిపించటం జరిగింది. అంటే ఒక జీవి ఏ ఏ రూపాలను ధరించి పరమాత్మని యొక్క ప్రాప్తి, భగవద్ దర్శనము, భగవంతుణ్ణి ఎలా పొందిందో మనకిక్కడ తెలుసుకున్నాము. మనము మన కర్తవ్యం చేస్తూ ఉన్నాం. విశ్వ కళ్యాణం కోసం, విశ్వ పరివర్తన కోసం మనం బేహద్దు సంకల్పం చేస్తున్నాం. ఈ బేహద్దు సంకల్పమే కర్మ, బేహద్దు కర్మ. దీని యొక్క ఫలితం ఎప్పుడు లభిస్తుంది అంటే, మనం ఇక్కడ ఫలితాన్ని ఆశించటం కోసం చేయటమూ లేదు. ఈ అద్దులో ఏ ఫలితాలు మనకు అవసరం లేదు. మనం బేహద్దులోకి వెళ్ళే వాళ్ళం. హద్దులోనివి ఇచ్చి పుచ్చుకోవటం అనేది మనకు అవసరమూ లేదు. ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రాప్తులన్నీ కూడా టెంపరీ, కొన్ని క్షణాల వరకు మాత్రమే ఉండేవి. మనం బేహద్దు పరంపిత్తోటి బేహద్దు ప్రేమ ఉంటే బేహద్దు కర్మ చేయటం మన డ్యూటీగా భావిస్తూ చేస్తూ ఉన్నాం. పరమశాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేస్తూ ఉన్నాం. మనము బేహద్దు దివ్య ఆత్మలము, పరం మహానాత్మలము. మన డ్యూటీ మనం చేస్తూ ఉన్నాం. ప్రతిఫలంగా పరమాత్మ బేహద్దులో ప్రాప్తి తప్పకుండా ఇస్తారు. ఈశ్వరీయ సేవ చేస్తే ఈశ్వరుని సమానంగా అవుతాము, అనగా మీరు బ్రహ్మస్వరూపంగా అవుతారు. మరి సాకార సాధారణ రూపంలోకి వచ్చిన వాళ్ళం కర్మ చేయకుండా అకర్తగా ఉండలేం. అందుకనే బేహద్దు కర్మ చేయండి, బేహద్దు సంకల్పం చేయండి, బేహద్దు సేవ చేయండి, బేహద్దు ధారణ చేయండి అని బాపూజీ చెప్తూ ఉంటారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. महाशांति है, महाशांति है, महाशांति है। नमस्ते।